సిఎస్కే ఎస్ఆర్హెచ్తో ఓడిపోయినా కూడా సిఎస్కే ఏమైనా బ్యాడ్ క్రికెట్ ఆడారా? యాక్చువల్లీ నాట్. చాలా మంచి క్రికెట్ వాళ్ళు ఆడారు, కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దట్ ఎస్ఆర్హెచ్ ప్లేడ్ బెటర్ దెన్ దెమ్. నో, ఫర్ ఇన్స్టెన్స్ దేర్ బ్యాటింగ్ ఆన్ ట్రికీ సర్ఫేస్, బాల్ చాలా హోల్డ్ అవుతూ ఉండింది, గ్రిప్ అయింది, టర్న్ అయింది, ఫాస్ట్ బాల్ స్లో బాల్ వేస్తే కష్టంగా ఉండింది. అక్కడ కూడా కార్తిక్ శర్మ మంచి నాక్ ఆడాడు, డివాల్ బ్రూవిస్ మంచి నాక్ ఆడాడు, దూబే చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, మొత్తం కలిపి 180 స్కోర్ చేశారు ఆన్ టఫ్ సర్ఫేస్. అండ్ అట్ హాఫ్ వే స్టేజ్ నాకు అనిపించింది దట్ ఒక 15 రన్స్ ఎక్కువ స్కోర్ చేశారేమో, ఎస్ఆర్హెచ్ గెలవలేరేమో, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇలా అడాప్ట్ చేసుకుని ఆడతారని అనుకోలే. బట్ దే డిడ్ దట్. నా బౌలింగ్ పరంగా చూస్తే దే గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. అన్షుల్ కాంబోజ్ వికెట్ తీసుకున్నాడు, నూర్ అహ్మద్ క్లాస్ అని అవుట్ చేసింది. వాట్ ఎ స్టంపింగ్ బై సంజు శాంసన్. అంటే ఫ్లాష్ మ్యాన్ లాగా స్టంప్ చేయలేదు అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. నూర్ అహ్మద్ బౌండరీలో ఆ 6 ఆపిన విధానం, దే గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్. అంటే చెప్తున్నా కదా, ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్ వెర్ మీరు మంచి క్రికెట్ ఆడినా మీ ఆపోనెంట్స్ మీకంటే బెటర్ క్రికెట్ ఆడేసరికి యూ లూస్ ద గేమ్. సో సిఎస్కే ఫ్యాన్స్ టఫ్ లక్. బట్ చూద్దాం, ఇంకొక మ్యాచ్ ఉంది, అది గెలిచి 14 పాయింట్స్కి వచ్చి మిగతా రిజల్ట్స్ మీ ఫేవర్లో వెళ్తే క్వాలిఫై వచ్చి, విత్ లిమిటెడ్ ప్లేయర్స్ యూ హ్యాడ్, విత్ నెంబర్ ఆఫ్ ఇంజరీస్ యూ హ్యాడ్, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ దట్ సిఎస్కే కుడ్ డూ. సో బీ ప్రౌడ్ ఆఫ్ యూర్ టీమ్, అంతే చెప్పగలను.